హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 13వ సర్గము. అశ్వమేధ యాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట. యజ్ఞాశ్వమును వదిలిన 1 సంవత్సరం తర్వాత మరలా వసంత ఋతువు ప్రారంభమయ్యెను. అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నింటినీ దశరథుడు పూర్తి చేసెను. పిదప కార్యాధ్యక్షుడైన ఆ మహారాజు సంతానార్థము యజ్ఞం చేయుటకై యాగశాలలో ప్రవేశించెను. ఆ రాజు వశిష్ఠ మహర్షునికి అభివాదమనర్చి విధి విధానముగా ఆయనకు పూజలు సల్పెను. పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయముగా ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మాకు సంతానమును ప్రసాదించినట్టు యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపజేయుడు. రాక్షసులచే విఘ్నములు కలగకుండానట్లుగా ఎట్టి లోపములు లేకుండా చూడగలరు. పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషి సత్తములు, అంతేకాదు పరమ గురువులు కావున ఈ యజ్ఞ నిర్వహణ భారమును అంతయు మీదే. అంతటా ఆ వశిష్ఠ మహాముని మహారాజుతో అట్లే మీరు కోరిన తీరుగానే యజ్ఞకార్యం అన్నింటినీ నిర్వర్తించెదను అని నుడివెను. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మల యందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను, వాస్తుశాస్త్రములనందు సమర్థులైన వారిని, ఉత్తములైన పెద్దలను, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులైన యుండవారిని, ఇటుకులు మున్నగు వాటిని సిద్ధపరచువారిని, శృవాది ఉపకరణములను చేయు వడ్రంగులను, బావులను త్రవ్వించిన వారిని, లేఖకులను, శిల్పులను, చిత్రకారులను, రసభావములను చక్కగా అభినయించులను, నర్తకులను, శాస్త్రజ్ఞులను, శాస్త్రముల్లోనూ అనుభవములందును ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లన్నో, మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులయుండురు. వేల కొలది ఇటుకులను వెంటనే తెప్పింపుడు. యజ్ఞమునకు వచ్చిన రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనములను నిర్మింపుడు. బ్రాహ్మణులకై 100 కొలది చక్కని గృహములను ఏర్పాటు చేయుడు. అవి గాలులకు వానలకును తట్టుకున్నట్లుగా దృఢంగా ఉండవలెను. అద్విధములైన భక్ష్యాన్న పానములను సమకూర్చుడు. అట్లే పురజనులకును జానపదులకును నివాస యోగ్యములైన గృహములను నిర్మించి అనేక విధములైన తినుబండారములను, సర్వ సౌకర్యములను విస్తారముగా సమకూర్చవలెను. ఏ మాత్రము అనాదరణకు తావు లేకుండా మర్యాదగా వారికి భోజన సత్కారములను చేయవలెను. అన్ని వర్ణముల వారికి తగు విధముగా ఆధార సత్కారములను చేయవలెను. కామక్రోధములకు లోనైన ఎవ్వరిని చిన్నబుచ్చరాదు. యజ్ఞమునకు సంబంధించిన పనులలో నిరతులై శిల్పులను, తదితరులను వయస్సును, అర్హతలను పాటించుచు గౌరవింపవలెను. వారిని అందరినీ ధనముతో, మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచవలెను. అన్ని కార్యములను చక్కగా అనుష్ఠింపవలెను. ఏ విషయమునందును ఎట్టి లోపము రారాదు. మరొక మాట, ఈ పనులను అన్నింటినీ మీరందరూ నిండు మనసుతో ప్రేమగా ఆచరింపుడు. వారందరూ కలిసి ముక్త కంఠంతో వశిష్ఠుని ఇట్లు పలికిరి. ఇంతవరకును ఎట్టి లోటును రానియక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలో ఏ లోపము వాటిల్లకుండా పాటించదము. పిమ్మట వశిష్ఠ మహర్షి సమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను. ఈ భూమండలము గల ధార్మికులైన రాజులను, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను ఆహ్వానింపుము. అన్ని దేశముల నుండి జనులను సాదరముగా ఆహ్వానింపుము. మిథిలాధిపతి అయిన జనక మహారాజు సూర్యుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రములయందు వేదములయందు నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయంగా వెళ్ళి ఆయనను సగౌరవంగా ఆహ్వానింపుము. ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధములను బట్టి మొట్టమొదట ఆయన గురించి తెలుపుచుంటిని. అట్లే సంతతము మధుర భాషయు రాజుగారికి ఆప్తమిత్రుడు అయిన కాశీరాజును స్వయంగా పిలువుము. పరమధార్మికుడు పెద్దవాడును రాజుగారికి మామయ్య అయిన కేకయ్య రాజును ఆయన సుతిని స్వయంగా ఆహ్వానింపుము. అంగదేశాధిపతియు సత్పురుషుడును, పూజ్యుడును, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును, దశరథునకు మిత్రుడు అయిన రోమపాదుని సాదరంగా ఆహ్వానింపుము. ప్రాచీనులైన సింధు, సవ్వీర, సౌరాష్ట్ర దేశాధిపతులను, దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ దూతల ద్వారా ఆహ్వానింపుము. ఇంకను ఈ భూమండలమున దశరథునకు మిత్రులైన రాజులను అందరినీ పరివారములతో, బంధువులతో కూడా వచ్చినట్లు వీలైనంత త్వరగా ఆహ్వానింపుము. వశిష్ఠుని ఆదేశములను అనుసరించి సమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకై ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశమునకు పంపెను. బుద్ధిశాలి అయిన సమంత్రుడు వశిష్ఠ మహర్షి
ప్రత్యేకంగా పేర్కొనిన మహిపాలురును అందరినీ ఆయన సూచన మేరకు స్వయంగా తీసుకుని వచ్చుటకై వెంటనే బయలుదేరును. యజ్ఞమునకు సంబంధించిన పనులను నిర్వహించడి వారందరూ అంతవరకు తాము పూర్తి చేసిన కార్యములను అన్నింటి గురించి దీశాలి అయిన వశిష్ఠమునితో నివేదించెను. అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇట్లు పలికెను. ఎవరికైనాను ఏదైనాను ఇచ్చినప్పుడు అనాదరణ చూపరాదు, పరిహాసం చేయరాదు. చులకన భావంతో చేసిన దానము వలన దాతకు హాని కలుగును. ఇందులకు సందేహం లేదు. అంతటా కొన్ని దినముల పిమ్మట రాజులందరూ శ్రేష్టములైన రత్నములను, మనులను, ముత్యములను, పగడములను, అమూల్యమైన వస్త్రాభరణములను, చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకగా ఇచ్చుటకై తీసుకుని వచ్చిరి. వశిష్ఠుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరథునితో ఇట్లు పలికెను. ఓ మహారాజా, మీ ఆహ్వానమును అనుసరించి రాజులు అందరూ విచ్చేసిరి. ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారములను జరిపించితిని. నియుక్తులైన కార్యకర్తలందరూ యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చిరి. తీసుకుని రాబడిన ఆ యజ్ఞోపకరణముల అన్నీ యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి. సమీపముననే యున్న ఈశాలకు యజ్ఞమును ఆచరించుటకై విచ్చేయుడు. ఓ రాజేంద్ర, సంకల్ప మాత్రమున అతి శీఘ్రంగా నిర్మించబడిన ఈ శాలను తిలకింపుడు. శృంగ వశిష్ఠుల ఆదేశానుసారం మంగళకరమైన తిథి వార నక్షత్రములతో కూడిన సుముహూర్తమున దశరథ మహారాజు శంఖ, దుందుబి, మృదంగాది మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా వేద పండితుల స్వస్తి వాచనములతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేరెను. అంతటా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లరూ ఋష్యశృంగుని ముందుంచుకుని యజ్ఞవాటికకు చేరిరి. పిమ్మట యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్విక్తులు మొదలగు వారందరూ శాస్త్రోక్తముగా యథాక్రమంగా యజ్ఞకర్మములను ఆరంభించిరి. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికకు ప్రవేశించి పిమ్మట అతడు శాస్త్ర ప్రకారం విధి విధానంగా యజ్ఞదీక్షను స్వీకరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే త్రయోదశ సర్గః.